ఇంపార్టెన్స్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దెన్ మనకి డిజర్ట్ నేషనల్ పార్క్, ఓకే, అనగానే మనకి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది గుర్తు రావాలి. అట్లనే దాచిగామ్ నేషనల్ పార్క్, ఓకే, కాశ్మీర్ స్టాగ్ అనమాట. ఓకే, దాచిగామ్ నేషనల్ పార్క్ అనేది జమ్మూ కాశ్మీర్లో ఉంది. సో ఇది అక్కడ తప్ప ఇంకెక్కడ ఉండదండి కాశ్మీర్ స్టాగ్ అనేది. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అట్లానే షాంఘై డియర్ కూడా ఈ ఒక నేషనల్ పార్క్ ఉంటుంది. అదేంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. సో ఖచ్చితంగా చెప్పండి. ఇట్ ఈస్ ఇన్ మణిపూర్ షాంఘై డియర్ అనేది. ఆ నేషనల్ పార్క్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ కంటెంట్ అనేది మీకు ప్రతిరోజు మీ వరకు రావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకే, FSO ఆస్పిరెంట్ రాధా, అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో దానివల్ల మీకు చాలా బెనిఫిట్ అవుతుందండి మీ యొక్క ప్రిపరేషన్లో. బికాస్ ఐ విల్ డిస్కస్ ఓన్లీ ద ఇంపార్టెంట్ పాయింట్స్, నాట్ ఆల్ ద వేస్ట్ థింగ్. ఓకే, సో మన ఆంధ్రప్రదేశ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్కి వెళ్తున్నారంటే ఇవి గుర్తు పెట్టుకొని వెళ్ళండి. ఖచ్చితంగా ఒక మార్క్ మీ పాకెట్లో ఉన్నట్టే. ఓకే, సో గ్రే పెలికన్స్ కానీ, పెయింటర్ స్టాక్ కానీ, స్పాట్ బిల్ పెలికాన్స్ అనగానే మనకి కొల్లేరు బర్డ్ శాంచురీ అనేది గుర్తు రావాలండి. జర్డన్ కర్సర్ అనేది శ్రీ లంకమల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీలో ఉంది. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ తప్ప ఇంకెక్కర్లేదు జర్డన్ కర్సర్స్ అనేవి. ఓకే, గ్రేటర్ ఫ్లామింగోస్ అనగానే పుల్కాట్ బర్డ్ శాంచురీ గుర్తు రావాలి. మీరు వెళ్ళి కొల్లేరులో పెట్టారు, నో, ఫ్లామింగోస్ అనగానే పుల్కాట్ బర్డ్ శాంచురీ రావాలి. పెలికాన్స్ అనేవి మాత్రం కొల్లేరులో ఉన్నాయి అండ్ పుల్కాట్లో కూడా ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, గిబ్ అంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ అనేవి రొల్లపాడు వైల్డ్ లైఫ్ శాంచురీ కర్నూలులో ఉంది, ఇది అక్కడ ఉన్నాయి. అండ్ బ్లాక్ బక్ కూడా. ఫిషింగ్ క్యాట్ అనేది కొరింగా వైల్డ్ లైఫ్ శాంచురీలో ఉన్నాయి. ఓకే.